కార్మికుల హక్కుగా కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. మెడికల్ బోర్డు గతంలో 1998లో మెడికల్ బోర్డుని పొడగొడితే అప్పుడున్న జాతీయ సంఘాలు కేసీఆర్ గారు 2018లో మెడికల్ బోర్డుని తీసుకురావడం జరిగింది. కార్యాలయ నియామకాల పేరుతోటి తీసుకొచ్చి దాదాపుగా 14,000 మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇప్పుడు ఎన్నికైన యూనియన్లు ఐఎన్టీసీ, ఏఐటీసీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోంది. దాదాపుగా మొన్న అసెంబ్లీలో జరిగితే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది, ఏదో అవకతవకలు జరిగినాయి, దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీలు, ఏసీబీ ఎంక్వైరీలు చేస్తామని. ఏ ఎంక్వైరీలు చేసుకున్నా బాధ లేదులే కానీ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది టీబీజీకేఎస్ యూనియన్ బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. వాళ్ళు ఏదైతే గతంలో పొడగొట్టిందో 2003 నుండి 2007 వరకు ఇదే ఐఎన్టీసీ ఉండి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు 20,000 ఉద్యోగాలు గోల్డెన్ హ్యాండ్ చెక్ పేరు మీద 20,000 మంది కార్మికుల్ని తీసేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి 10,000 మందిని డిస్మిస్ చేయడం జరిగింది. కానీ టీబీజీకేఎస్ యూనియన్ ఎన్నికైన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిస్మిస్ అయిన కార్మికులలో 456 మందిని ఒకేసారి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. అట్లాగే 326 మందిని 2 దఫాలుగా 800 మంది కార్మికుల్ని ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. కానీ అప్పుడు ఏదో ఆబ్సెంటిజం కింద ఏ కార్మికుల్ని కూడా టీబీజీకేఎస్ యూనియన్ ఎన్నికైన తర్వాత ఉద్యోగాలలో డిస్మిస్ చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన యూనియన్లు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే కార్మికుడు ఆబ్సెంట్ చేస్తాడా, ఎప్పుడు తీసేద్దామా ఉద్యోగాలలో నుండి అనే ఆలోచనతోటి యాజమాన్యంతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మానుకోవాలని తెలియజేస్తూ అలాగే కార్మికులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కానివ్వండి, ఆ యూనియన్లు కానివ్వండి చేయకుండా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ల పీరియడ్ అవుతుందో మళ్ళీ ఒకసారి ధర్నాలు, రాస్తారోకాలని కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటా కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాను. కానీ కార్మికులకు అండగా ఉన్నది ఒక కేసీఆర్ గారు, టీబీజీకేఎస్ యూనియన్ అనేది కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు. కార్మిక సోదరులు దాదాపు 14,000 మంది కార్మికులు ఉద్యోగాలకు ఎక్కిందంటే అది టీబీజీకేఎస్ యూనియన్ కేసీఆర్ గారి వల్లనే. అలాగే ఎక్స్టర్నల్గా 5,000 మందికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా పెండింగ్లో ఉన్న 3,200 ఉద్యోగాలుగా కూడా కేసీఆర్ గారు వచ్చినాకనే దాదాపు 23,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిండు. లేకపోతే ఇప్పుడున్న 38,000 మంది కార్మికులలో 23,000 కేసీఆర్ గారు ఇవ్వకపోతే 15,000 మంది కార్మికులే అంతకుముందు పాత వాళ్ళు ఉండేవాళ్ళు, మాలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు 23,000 మంది కొత్త కార్మికులు వచ్చిండ్రు. వాళ్ళని కూడా ఎట్లా తీద్దామన్న ప్రయత్నము ఈ సింగరేణి సంస్థతో పాటు సంస్థని ప్రోత్సహిస్తూ ఈ ప్రభుత్వం కూడా చేయడం జరుగుతుంది. కార్మికులందరినీ కూడా తీసేయాలన్న ప్రయత్నంతో. కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా టీబీజీకేఎస్ యూనియన్, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు పెద్దల అండతోటి మేమందరం కూడా ముందుకు పోతాం. ఇలాంటివన్నీ కూడా జరగకుండా అడ్డుపడతాం. అలాగే మారుపేర్ల సమస్య ఎప్పటి నుండో ఉంది, దాన్ని పరిష్కరించాలని మేమైతే పరిష్కరిస్తామని అప్పుడు సీఎం గారు భూపాలపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అలాగే మెడికల్ బోర్డు ఒక్క బోర్డు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు, కానీ మేము వస్తే మాత్రం 3 బోర్డులు నిర్వహిస్తామని మభ్యపెట్టిన మాటలు చెప్పేసి ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఆ మెడికల్ బోర్డు నిర్వహించకుండా పూర్తిగా ఆపేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అవన్నిటిని కూడా విరమించుకొని మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి. దానికోసం ఎదురు చూస్తున్న కార్మికులు చాలా మంది కూడా ఏజ్ అయిపోయి దిగిపోవడానికి దగ్గరకు వస్తున్నారు. కాబట్టి వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలి, మార్పుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సింగరేణికి బాగున్న జెన్కో బాగున్న 53,000 కోట్లను కూడా వెంటనే ఇవ్వాలి. సింగరేణి సంస్థను ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తాను. కాబట్టి సింగరేణి సంస్థ తెలంగాణకు తలమానికం లాంటిది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అనే నాయకుడు కాబట్టి సింగరేణిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నాడు. అదే కేసీఆర్ గారు అయితే సొంత సింగరేణి తెలంగాణ సంస్థ కాబట్టి సింగరేణి కాపాడాలన్న ఉద్దేశం కేసీఆర్ గారికి ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులకు ఒకరికి కూడా లేదు. అందరూ కూడా ఈ సమస్యని నిర్వీర్యం చేసేసి ఏదైతే అడ్డికి పావుసేరు అమ్ముకోవాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మొన్ననే అందరికి కూడా తెలుసు, 2 మంత్రులు పోటీపడి 9 బ్లాక్ను కూడా అమ్ముకుందామనే ప్రయత్నం చేసేసి అది ఒకటి బయటకు వచ్చేది వల్ల ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు వీకేసీఎం ఓసీని కూడా ఒక మంత్రి గారి పెద్ద మంత్రి గారి బావమరిది కూడా చేయడం జరుగుతుంది. ఈ 46 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్ ఉంటే దాన్ని కూడా 56 రూపాయలు చేసేసి ఈ 10 రూపాయలు ఎక్స్ట్రాకు పాడుకొని తీయడం జరుగుతుంది. ఇట్లా ఇంతకుముందు గతంలో 20% ఏ టెండర్ వేసినా కానీ 20% మైనస్కు తీసేవాళ్ళు, ఇప్పుడు 20% ఎక్సెస్ తీసేసి అందరూ పంచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ మానుకోవాలి. సింగరేణి సంస్థను కాపాడాలి. ఈ కొత్తగూడాన్ని పూర్తి కాపాడాల్సిన బాధ్యత లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ పట్టించుకొని కొత్తగూడాన్ని కాపాడాలంటే సింగరేణిలో ఈ వీకేసీఎం కోల్ మైన్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ కోల్ మైన్లో సింగరేణి ఎంప్లాయీస్ తోటే నడిపిస్తే కానీ ఈ కొత్తగూడెం బాగుపడది. కొత్తగూడెం మంచిగా ఉండాలంటే ఈ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న 3 మంత్రులు కానీ
వాళ్ళు స్టెప్ తీసుకొని ఈ సంస్థను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.